ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న అసలు తేడానే లేకుండా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పరిస్థితే ఉంది. సో మరి నిజంగా ఈ గంజాయి అమ్ముకునే ఎమ్మెల్యేలు అంటున్నారు అండ్ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టుకున్నారు అంటున్నారు. అండ్ నేను ఈ మధ్య విన్న మాట ఏంది అని అంటే, ఏవైతే మందు పైన వచ్చే రెవెన్యూ ఉంటుందో ఇవంతా కూడా బ్యాంకులకి కొన్ని సంవత్సరాలకు రాసిచ్చిండ్రు అని అంటున్నారు. అంటే ఇంకో 7 సంవత్సరాల వరకు కూడా దాని నుంచి వచ్చే రెవెన్యూ మీద బాండ్స్ ఇంకా రాదు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడదు. 7 కాదమ్మా 2025 వరకు మందు బాండ్స్ మీద పెట్టారు. ఇంకా 1.5 year. మరీ ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2025 వరకు యాజ్ ఆఫ్ నౌ. సో మరి ఏ విధంగా మీ గవర్నమెంట్ వస్తే దీనిపైన చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మీ ఆలోచన విధానం చెప్పండి. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్గా మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు రాజధాని ప్రాంతమే ఉందనుకోండి. ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకుంటే ఎంటైర్ తెలంగాణకి హైదరాబాద్ అనేది సోర్స్ ఎంటైర్ ఇన్కమ్కి. నాట్ ఓన్లీ తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నా అందరూ ఈరోజు హైదరాబాద్ మీద వాలిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 33,000 ఎకరాలు ఫ్రీ ల్యాండ్ ఇచ్చారు ఫార్మర్స్. దాన్ని డెవలప్ చేసుంటే 2 lakh crores మినిమం దాని వర్త్. ఏమి చేయక్కర్లా, జస్ట్ కంటిన్యూ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న నేను వెళ్ళి చూసా, 10,000 houses కట్టారు అక్కడ. ఆ 10,000 houses ఫర్ 10,000 crores పెట్టి కట్టారు. వాటిని మొత్తాన్ని అట్లా వదిలేశారు, పాడుపడిపోయినట్టు, పిచ్చి మొక్కలు వచ్చేటట్టు. సో 10,000 పీపుల్, సెక్రటేరియట్ పీపుల్ అక్కడికి వస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ పేమెంట్స్ ఉండవు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఈ క్యాపిటల్ బిల్డ్ అవుతూ ఉంటే ఇన్కమ్ పెరిగిపోతుంది. అందులో మీరు ఒక 1,000-2,000 ఎకరాలు అమ్మినా కూడా ఒక మొమెంటం తీసుకొచ్చి 30-40 కోట్ల రూపాయలు తీసుకొస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 30-40 వేల కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది.